నేను హాస్టల్లో పోను. జున్నుగా ఏం లేవు ఒకసారి తీసుకురా పోరా నాన్న. నోరు ఊరినయ్యా, నోటికెళ్ళి నీళ్ళు వచ్చినాయ్యా. నేను చాక్లెట్లు దిష్టి చాక్లెట్లతో తీసేసుకోవాలి. అసలు నన్ను ఇంటికెళ్ళి బాగుంటారు. బట్ట తక్కువ ఉంటావు ఇబ్బంది అయింది. కర్రీ పిట్ట వచ్చినట్టు అత్తాను బయట చల్లబడ్డాక మంచిగా మడత పెట్టుకుంటే ఎక్స్ప్లెయిన్ మంచిగా మడత పెట్టుకుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మంచిగా వీడియో తీసుకుంటారు. వీడియో అయిపోయినాక ఇంట్లోకి వీక్తారు. అంతా నేనే దాంట్లో ఆడుకోవాలి. మళ్ళీ బయట ఎండ చూడు ఎట్లా కొడతాను పెట్టుకుంటానా. మేము అట సామాన్ చదువుతలేమాట హాస్టల్ పోయడానికి అదే చదువుకుంటా. ఇక బట్టలన్నీ అయితే ముందు వేసుకున్నది ప్రస్తుతానికి. బట్టలు అన్నీ వేసుకున్నా. అన్ని చదువుతావా? చదువుకుంటా. నాకు ఒక డబ్బు ఇస్తే. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా. అందరైతే కామెంట్లలో ప్యాకింగ్ వీడియో పెట్టుర్రు అన్నారు. ఇక నేను కూడా ఇలా ప్యాకింగ్ చేసుకుంటాను. మీకు కూడా హాస్టల్ పోయేటోళ్ళు ఉంటే చేసుకోండి. ఏమేమి పెట్టుకుండో చెప్తా. ఫస్ట్ ఏంటంటే హాస్టల్ పోయేటోళ్ళకు మెయిన్ థింగ్ ట్రంక్ పెట్టే కావాలన్నమాట. కట్టాది కానీ ఇదే సేఫ్టీ. ఎందుకంటే బ్యాగులల్లో జిప్పులు పెట్టినా కానీ దాన్ని ఏం చేసినా కానీ కట్ చేసుడు ఏదో చేసుడు ఉంటుంది. దీన్ని అయితే ఏం చేయలేరు. దీనికి ఒక తాళం వేసుకుంటే మెయిన్ థింగ్స్ అన్నీ ఇలా పెట్టుకోవచ్చు. ఇంకా మళ్ళీ అట్లా బకెట అగో ఇంకా వేరే బట్టలకు బ్యాగు మా మేఘన కొంట సబ్బు పెట్టాలి పని బొమ్మల కాళ్ళు కూడా పెడతాను ఏంటి కాళ్ళు కూడా ఇవి సబ్బు పెట్టేది సబ్బులు డీమార్ట్లో తెచ్చుకునేది. సంతూర్ ఇదేంటిది? ఇది సంతూర్ బేబీ. నేను సంతూర్ డాడిని. త్రిప్లెక్స్ మమ్మీ అన్నట్టు. త్రిప్లెక్స్ అబ్బాయి ఇది బేబీ సోప్ అన్నట్టు. పెన్ పెన్సిల్ బాగానే ఉన్నాయి. ఇంకా హాస్టల్కి మెయిన్గా తీసుకుపోవడానికి ఏంటంటే వీళ్ళకైతే ఏంటిది ప్లేట్ ఒకటి తెచ్చుకోమన్నారు. ఇగో మాకు గ్లాస్ అన్నట్టు. ఇది ఏది రా క్యాప్ ఏది? ఇగో పాలకి ఏదికైనా కానీ ఇప్పుడు చల్లగా ఎట్లా వర్షం స్టార్ట్ అయిందంటే చల్లగా ఉండే వాతావరణం, కొంచెం సేపు హీట్ ఉండేది. ఇది తీసుకున్నాను. ఇది ఒకటి బ్రష్లు ఎందుకు 3 ఇంకా 2-3 నెలల దాకా ఏమన్నా ఇంకా లేదు. ఇగో మీరు ఇవన్నీ నార్మల్గానే. ఇగో ఇది ఒకటి బాక్స్ తీసుకున్నాను. ఎందుకంటే ఏమన్నా తినడానికి ఉంటాయి కదా అవి. జున్నుగా ఏం లేవు ఒకసారి తీసుకురా పోరా నాన్న. ఇయర్ రింగ్స్ చిన్న అన్నట్టు. ఎందుకంటే వాళ్ళు అక్కడ గోల్డ్ కానీ సిల్వర్ కానీ తీసుకొని అందుకోసమే చిన్న అన్ని ఇయర్ రింగ్స్. ఇక మరీ మిత్తులే పెట్టుకుంటది నా బిడ్డనైతే. పెద్ద పెట్టుకుంటే ఎట్లుంటాయి? కింద వెజిటబుల్ ట్రేలు ఉన్నాయి 2 3 ఇగో షార్ప్నర్ ఎరైజర్లు. ఒక్క ప్యాకెట్ తీసు అంటే అదొక ప్యాకెట్. మీరు రాకుర్రట. ఫోన్ చేయకు మాకు. అదొక ప్యాకెట్ ఇదొక ప్యాకెట్ తీసుకున్నాం. ఇలా షేర్ చేసింది అన్నట్టు. దీనికి దానికి మళ్ళీ తీసుకొచ్చేటప్పుడే ఫోన్ చేయి. పెన్నులు గడుచు పెట్టు. ఇటు తీసుకురాలేవు. తినేతాందుకు ఏం లేవట. నీ బిడ్డ చెప్తాంది. ఇగో దేనికి అమ్మేతాందుకు తినేతాందుకు హాస్టల్లో కొంటపోయి తినేతాందుకు తెచ్చుకున్నది అవన్నీ. తక్కువ బడ్జెట్ లో నేను చిన్నవి కొనుక్కుంటా. ఇవన్నీ నోరు ఊరినయ్యా, నోటికెళ్ళి నీళ్ళు వచ్చినాయ్యా. నేను జస్ట్ నా దగ్గర ఒకటి ఏంటిది పత్రాలు అయితే పాపం ఒక్కొక్కరికి ఇచ్చిన. ఇంకా చెక్ చేసి అన్ని మేమే పట్టుకొచ్చుకుంటాం. పేరెంట్స్ కే ఇస్తారు. మన డిమార్ట్ లో కొన్న సామాన్లు తీసుకుపోతా బిడ్డ. డబ్బులు పెట్టుకో. చదువు అందుకే అప్పుడే అన్నది. అయితే పల్లి పట్టిలే అయితే ఈ బిడ్డ మంచిగా ఉన్నాయి. జిట్టు తలుగుదాం ఒక్కటే. ఏ అదు ఫ్రిడ్జ్
ఒక్క చాక్లెట్ కోసం హాస్టల్ పోదాటి ఇది ఇగో నేను పోతా కానీ నేను అంతేనా నాకు ఇలా పెట్టుకోరా ఇలా కాదా ఇవ్వనరా ఒక్కటే అంత అక్కడ ఉన్నాయి ఇగో జిట్టి తలుగుతే నా మీద పోయిద్దా మళ్ళీ నీకు కడుపున వస్తాను చేస్తానని హాస్టల్ నుంచి నిమ్మకాయ కాదు గుమ్మడికాయతో తినేసిపోదు చాక్లెట్లు దిష్టి చాక్లెట్లతో తీసేసుకోవాలి రూపాయి చాక్లెట్ తెస్తాను 5 రూపాయలు నాకు నేను ఇచ్చినావా అన్న అది ఇయ్యాలి దాన్ని తింటది చాక్లెట్లు ఇచ్చిన నీకు ఇయ్యాలి మిల్క్ బార్ ఒక్కటి ఇచ్చినావు నువ్వు నాకు ఎన్ని ఇచ్చినావు హాస్టల్ కు పోవడానికి ఇవి తెచ్చుకున్నది బట్టలు తెచ్చుకున్నది ఇంకా మెయిన్ చాక్లెట్లు తింటా ఇప్పుడు చాక్లెట్లు కథం చేసి మళ్ళీ ముఖ్యమైనది ఏంటంటే బెడ్షీట్స్ మొన్న డిమార్ట్ పోయిన రోజు అలా వీడియో చూసిందిగా అది తీసుకున్నా మంచిగా ఉంది అన్నట్టు బెడ్షీట్ ప్యాక్ చేసుకుంది చెద్దర్లన్నీ ప్యాక్ చేసుకుంది బట్టలన్నీ అలా ప్యాక్ చేసుకుంది ఈ హాస్టల్ ప్యాకింగ్ ముఖ్యంగా ఏంటంటే కీస్ మర్చిపోవద్దు జాగ్రత్తగా పెట్టుకోవాలి కీసు ఇక మన పర్సనల్ థింగ్స్ ఏమన్నా ఉంటే అవన్నీ మంచిగా ప్యాకింగ్ చేసుకొని పోయేటోళ్ళు మంచిగా ఓన్రి మంచిగా చదువుకోండి డాంబర్ గోళీలు ఎందుకే ఇగో జిర పురుగులు అంటారు బొద్దింకలు అవే రాకుండా బట్టలు ఇవి వెళ్తారు అన్నట్టు మంచిగా బట్టలు కూడా మంచి స్మెల్ వస్తాయి ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే విక్స్ తాగు జున్ను కాలకాయలు ఉంది అప్పుడన్నా ఎత్తలేదు చూసినావా ఇప్పుడు వర్షాకాలం సీజన్ చేంజ్ అవుతుంది కాబట్టి జలుబు దగ్గు ఆటోమేటిక్ అత్తనే ఉంటాయి అందుకోసం సేఫ్టీకి పిల్లలకు మెయిన్ గా ఇది కూడా పంపియండి విక్స్ వేపర్ చూసిర్రాగంతే తీతారు చెప్తారు చదివారు మళ్ళీ ఇంకేమున్నాయి తినేది ఇంకేంటి ఇక అన్నీ కోమ్స్ ఏదిరా ఇదా అయ్యో అన్ని ఒకటేసారి నాకు హెయిర్ క్లిప్స్ బొట్టు పిల్లలు అయితే మా మేర మరి గింత చిన్నవి వాడుతుంది పెద్దవి వాడది ఇది గది గది కొబ్బరి నుండి డబ్బిటి కొబ్బరి నుండి డబ్బా కొబ్బరి నుండి డబ్బా పంపుతాను పెద్ద డబ్బా ఎందుకు దువ్వాన్లు ఏమైందా అంటే అట్టప్పుడు నేను కొట్టుకుంటా గుద్దుకుంటుంటాను కదా ఏమైంది దువ్వాన్లు 3 4 4 ఎందుకు మంచిగా తెచ్చుకుంటాను ఎవరిని ఎందుకు అందరు నెత్తులు చూసి రాడా అంటే లేకుండా బాకెట్లే అని అన్నిగా ఒక బాకెట్ దేనికి బాత్రూంలో ఎట్లా ఉపయోగపడతాయి గవే మరి ఎత్తాయి గట్టిగా ఎత్తాయి ఎట్ట తయారయ్యారు ఇల్లు హాస్టల్ కోడేమో కానీ డబ్బా బాగా అవుతాయి కదా చదువు ఇక మరి అట్టిగానేనా తిను ఇగో ఒక బౌలు ఒక స్పూను బౌల్ ప్లేట్ ఉన్నది ఏమన్నా తినటానికి వేస్తాను ఏ రోత నువ్వు ఇస్తే రోతే ఉండదు రబ్బర్ బ్యాండ్లు బాగానే తెచ్చుకుంది ఇదేందుకురా అలా నోడితే మూతి దబ్బరంతా అనుకుంటూ పెట్టాను పెట్టు మొన్న బస్సుల కండక్టర్ లెక్క మా బస్సుల కండక్టర్ విని ఒర్రుడు తెలుసా ఆయనేమో మంది ఉన్నదని అంటే ఇటు నడుతాడు గత ఒర్రేది ఒర్రుడు ఇటు నడుతాను ఇటు బస్సులేదే తినుకుంటా పోతాం ఎలాగా ఇంకేం తెచ్చాడు అంటే దానికి ఇంకా మెయిన్ గా సబ్బులు లేవాలి బట్టల సబ్బు పై సబ్బు అదే సంతూర్ సబ్బు ట్రిప్లెక్ సబ్బు సర్ఫ్ ప్యాకెట్ షాంపూలు అవి పోయే రోజు కోల్గేట్ జామెట్రీ బాక్స్ డెటాల్ ఇవి తెచ్చుకోవాలి ఒకటి మిస్ అయినా యూట్యూబ్ నేను చెప్పిన కొన్ని ఇంకా కొన్ని ఎక్స్ట్రా చెప్పింది గట్టిగా మాట్లాడమ్మా ఎందుకు గూ తెలుస్తలేదా ఇప్పుడు చెప్పినా అని రేపోతే చెప్తా నేను రేపు వీడియో అయిపోయింది కదా ఇంట్లో పెట్టడానికి అబ్బో ఎట్లా ఉన్నారు ఇంట్లో పెట్టడానికి కొట్లాడతారు సైడ్ నుంచి లేవటకు నేనైతే పట్టుకోను ఇక నేనే పెట్టుకున్నట్టు నువ్వేం పెట్టినట్టు టాటా బాయ్ బాయ్